For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఇప్పుడు సూర్య నమస్కారం ఎలా చేయాలో చూపిస్తాను నేను. కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుందాం. చలో ఫస్ట్ వచ్చేసి ఇట్లా కొద్దిగా మ్యాట్ ముందుకు వచ్చేద్దాం. ముందు వైపు కాలు రెండు దగ్గర పెట్టేసుకొని చేతులు రెండు నమస్కార స్థితిలో పెట్టాలి. ఇది ఫస్ట్ పొజిషన్ అన్నమాట. సూర్య నమస్కారంలో చేతులు రెండు నమస్కార స్థితిలో గుండెకు దగ్గరగా పెట్టాలి విత్ మంత్రం. కమాన్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇట్లా కింద నుంచి వెనక్కి బెండ్ అవ్వాలి. కిందకి బెండ్ అయిపోయి స్లోగా వెనక్కి వెళ్ళాలి. స్లోలీ గో బ్యాక్. ఎంత బెండ్ అవ్వగలిగితే అంత బెండ్ అయ్యి మళ్ళీ కమ్ బ్యాక్. థర్డ్ వన్ వచ్చేసి ఇట్లా మంత్రాస్తో చేస్తారు జనరల్గా. దిస్ ఇస్ త్రీని. చేతులు రెండు కింద పెట్టేశాను నేను. పెట్టలేని వాళ్ళు ఇలా పెట్టవచ్చు. యూ కెన్ హోల్డ్ హియర్, లేకపోతే ఇట్లా స్ట్రైట్గా పెట్టవచ్చు. పెట్టగలిగిన వాళ్ళు మొత్తం పెట్టేయచ్చు. దిస్ ఇస్ త్రీని. ఇప్పుడు చత్వారి వచ్చేసి చేతులు రెండు పక్కకి కాలు పక్కన పెట్టేసి లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోవాలి. ఫస్ట్ టైము లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకొని రైట్ ముందుకు ఉండాలి. కమాన్, ఇప్పుడు స్లోలీ చేతులు రెండు పైకి, లెఫ్ట్ వెనక్కి, బ్యాక్. ఈ స్థితిలో ఉండాలి. స్లోలీ కమ్ బ్యాక్. కమాన్, ఇప్పుడు పంచ ఏం లేదు. రైట్ లెగ్ కూడా వెనక్కి తీసుకుందాం. రెండు కాళ్ళు ఇలా పెట్టేద్దాం. హీల్స్ కింద టచ్ చేయాలి ఫ్లోర్కి. కమాన్, బాగా లోపలికి బెండ్ అయ్యి లుక్ ఎట్ యువర్ స్టమక్. ఇప్పుడు కరెక్ట్ పోస్చర్ ఇది. దిస్ ఇస్ పంచ. మౌంటైన్ పోజ్, పర్వతాసన్, మౌంటైన్ పోజ్ అంటారు దీన్ని. కమాన్, ఇప్పుడు షట్ సాష్టాంగ నమస్కార్. మోకాలు కింద పెట్టేసేయాలి ఫస్ట్. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ కింద పెట్టేసేయాలి. స్టమక్ పార్ట్ మాత్రం టచ్ చేయొద్దు ఫ్లోర్కి. కమాన్, ఇట్లా 8 అంగాలు మాత్రమే భూమిపైన. స్టమక్ పార్ట్ని టచ్ చేయొద్దు. కమాన్, సప్త. చేతులు రెండు కొద్దిగా వెనక్కి నడుము పక్కకు తీసుకుందాం. కమాన్, ఇప్పుడు కాలు రెండు ఇట్లా పెట్టాము కదా ఇందాక, ఇప్పుడు ఇట్లా పెట్టేసి స్లోలీ లిఫ్ట్. దిస్ ఇస్ సప్త. భుజంగాసన్. బాగా వెనక్కి సాగదీయాలి మెడని. మళ్ళీ అష్ట పర్వతాసన్. ఇందాక చేసాం కదా అష్ట. 8th వన్ పర్వతాసన్. పర్వతం లాగా లెగాలి ఇట్లా. మళ్ళీ బాగా లోపలికి బెండ్ అయిపోయి పొట్టను చూసుకోవాలి. లుక్ ఎట్ యువర్ స్టమక్. బీ ఇన్ ద పోస్చర్. కొద్దిసేపు ఉండాలి అలాగా. నవ వచ్చేసి ఇందాక రైట్ తీసుకున్నాం మనం ఈ పోస్చర్లో. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకుందాం, రైట్ లెగ్ వెనక్కి పెడుతున్నాం. కమన్, చేతులు రెండు పైకి, లిఫ్ట్. అశ్వ సంచాలనాసన్ అంటారు దీన్ని. బెండ్, బీ ఇన్ ద పోస్చర్. స్లోలీ కమ్ బ్యాక్. దశ, ఇంకొక పాదం కూడా ముందుకు తీసుకొచ్చి పెట్టేసి చేతులు రెండు కింద పెట్టేసి ఆర్ పుట్ లైక్ దిస్. కమాన్, ఇప్పుడు ఏకాదశ, లాస్ట్ వన్. కమ్ బ్యాక్. ద్వాదశ నమస్కార స్థితి. ఇది 1 సెట్ ఆఫ్ సూర్య నమస్కార్స్. ఇట్లా 12 చేసుకోవాలి. 12 చేసుకుంటే 1 డేకి కంప్లీట్ అవుతుంది మీ వర్కౌట్. చూసారు కదండి, మరి సూర్య నమస్కారం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మరి మనకి మేడం చెప్పారు. మరి ఈ సూర్య నమస్కారం రెగ్యులర్గా మీ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మరి యోగా మీరు నేర్చుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.